రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కోట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే ఏమయ్యా పంతులు, నీకేమైనా బుద్ధి ఉందా? ఇట్లాంటి అనుమానం ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ రోడ్డు మీద ఏమిటి దుకాణం? ముందు దాని దుకాణం ముయ్యమను. నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు? నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు. ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు. అది ఎవరితో ఆడ్డం రాని ఓ తింకర బుచ్చితో. నువ్వులే లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను. టీ తీసుకొచ్చి కాఫీ కాయ వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరు? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలే. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకైనా చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, ఆ నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తొట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా?
నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకొస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు, ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు. మీకెవరికి తెలియకుండానే బ్యాంక్ లో వస్తువులని పోతున్నాయా? మాట్లాడరా సుబ్బారావు గారు. అది కదమ్మా. నాకేం చెప్పొద్దు. వైట్ పేపర్స్, గుండు సూదులు ఒకటి కాదు. బ్యాంక్ లో ఉన్న స్టేషనరీ సామాన్ అంతా మీకు తెలియకుండానే మాయమవుతున్నాయా? ఏం జరుపుతాం? బ్యాంక్ తోడు నాకేం తెలియదు. నోర్మోయ్. దొంగతనం చేసే వాళ్ళకన్నా ముష్టి వాళ్ళంటేనే నాకు చాలా గౌరవం. అసలు దొంగతనం అంటే పరమ అసహ్యం. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళని వరుసగా నిలబెట్టి షూట్ చేయాలి. ఆగండి. ఆగేది చూస్తారేం? పోలీసులకి ఫోన్ చేయండి. పోలీసులకి ఎందుకు? మనమే 4 తగిలిద్దాం. తొందరపడకండి, నా మాట వినండి. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ ముసలోడు, ఈ బొడ్డోడు మా కొట్లో దొంగతనం చేశారు. ఏదో కాఫీ పొడి కొనడానికి వచ్చినట్టు నటించి ఈ సామాన్లన్నీ దోచుకొని పారిపోతున్నారు. చూస్తారే 4 పీకుండా. ఆగండి 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 ఆగండి. మీరు వీళ్ళిద్దరిని అపార్థం చేసుకున్నారు. ఈయనెవరో కాదు, మా మామయ్య. వీళ్ళిద్దరికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచే అలవాట? అవును. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. ఆ మధ్య ఈ అలవాటుతోనే ఒకతన్ని ఖచ్చితంగా చేశారు. అయితే మనం చాలా అదృష్టవంతులం. చాలా అదృష్టవంతులు. కావాలంటే చూడండి. రే బాలచంద్ర, ఇక్కడున్నావిడ్రా? చూసారా? అది అది సరే, నిద్రలో నడిచారు, బాగానే ఉంది. మరి మేమంతా తరుముతుంటే పరిగెత్తారు. మొదట నడవడం అలవాటైంది, తర్వాత పరిగెత్తడం అలవాటైంది. చూడండి, వాళ్ళు తెలియకుండా చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. వాళ్ళ వల్ల నష్టం జరిగింది కదా, పరిహారం నేను ఇచ్చేస్తాను. పర్వాలేదులే బాబు, ఏదో జబ్బు మనిషి అంటున్నారు కదా, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. ఒరే రండిరా పోదాం. పదండ్రా. మీరు వెళ్ళండి. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? I talk English. I open. Wait. అమ్మో. అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అది దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాళ్ళని, అరటికాయలు గుమ్మడికాయలు పట్టు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే. రండి బాబు రండి. కోరి నాయన, అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ.
ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? అయితే ఇంగ్లీషు ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి, డిగ్నిటీ లేదు ఏం లేదు. నమస్కారం బాబు. అయ్యా నువ్వు చల్లగా ఉండాలి నాయన. క్యూలో నుంచోవయ్యా. ఇది నా ఇల్లు, నేను బాబుని, వాడు నా కొడుకు. నేను క్యూలో నిలబడాలి. అయిపోయింది, వెళ్ళండి. నమస్తే అండి. 20 ఏళ్లుగా నేను రేషన్ షాపులో పని చేస్తున్నాను. నేను చూడను క్యూనా? నేను చూడను క్యూనా? ఇదంతా నీ కోసం వచ్చిన క్యూ కాదురా, మినిస్టర్ గారి కొడుకు గారి స్నేహితుడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇలా క్యూలో నిలబడ్డారు. ఈ మాత్రానికే మీ నాన్న ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? తప్పకండి, నా బిడ్డ అలసిపోయాడు. తాగు బాబు. ఏంటిది? మరి నేను లూజా? అవును, మన ఇంట్లో పాలు పోసి ఈశ్వరయ్య కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డ కదా. అంత పెద్ద కోటీశ్వరుడు మన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి మన అబ్బాయితో స్నేహం చేస్తున్నాడు. మీకు అసూయిగా ఉందా? అదేమన్నా గొప్ప అనుకుంటున్నావా? కన్న తండ్రి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, అది కూడా పట్టించుకునేవాడిని కాదు. ఇలా నట్టింట్లో గొడుగు పట్టించుకుని కూర్చున్నాడే, నాకు కడుపు మండిపోతుంది తెలుసా? కుక్కర్ విజిలేస్తోంది, వెళ్ళి కిందకి దించండి. మీరెందుకు విజిలేస్తున్నారు? ఈ ఇంట్లో నేను కుక్కర్నే కదా. చాలా బాబు. అంతా బాగానే ఉంది. ఇది తొలి రాత్రి. నాంచారమ్మా, నీదెంత అదృష్టమే. మమ్మల్ని ప్రశ్నలు నిన్నొక్క మొక్క కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు అడగలేదమ్మా, కొంపదీసి రేపు శోభనం గదిలో ఏదైనా అడిగితే తిక్క తిక్కగా సమాధానాలు చెప్పావు, అప్సెట్ అవుతాడు. భర్తని ఫస్ట్ నైట్ అప్సెట్ చేస్తే లైఫ్ అంతా అప్సెటేనమ్మా. ఏంటి ఇక్కడ నిలబడ్డావే? లోపల పద. ఇదేంటి ఇలా చేయమని ఎవరు చెప్పారు? నన్ను చేసుకుని మీరు చాలా గొప్ప త్యాగం చేశారండి. చచ్చా, భార్యాభర్తల అనుబంధాల్ని త్యాగాలతో ముడిపెట్టకూడదు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, a small key opens a big door. అంటే ఒక చిన్న తాళం చెవి పెద్ద తలుపుని తెరుస్తుందన్నమాట. అలాగే ఒక ఆడదానికి మగాడు అవసరం ఉంది, ఒక మగాడికి ఆడది అవసరం ఉంది. సో we are sailing in the same boat. Do you follow me? గుడ్, పద లోపలికి వెళ్దాం. రా కూర్చో, కూర్చో. గుడ్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? పైన కూర్చో. పైన చూడు నాంచి, ప్రపంచంలో నేను ప్రేమించేది ముగ్గురిని. ఇదేంటి ఇంత వీక్గా ఉన్నావు? ఇంతకే ఇలా పడిపోతే ముందు ముందు. సరే, మొట్టమొదటి నేను ప్రేమించేది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల్ని. రెండోది గోడ మీద కూర్చుందే నాయనమ్మ, మై గ్రాండ్ మదర్. మూడోది తాళిగట్టి నిన్ను. అన్నట్టు మిల్టన్ దాంపత్య గురించి ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలియదులే. అదిగో ఆ పుస్తకాలు రాకుంది చూడు, అక్కడ మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ట్ అని పెద్ద పుస్తకం ఉంది, వెళ్ళి తీసుకు. అందులో
భార్యాభర్తల అనురాగాన్ని గురించి అద్భుతంగా వర్ణించాడు మిల్టన్ మహాశయుడు. అలాగే కష్టం వచ్చినప్పుడు ఇదేంటమ్మా మిల్టన్స్ ప్యారడైజ్ లాస్ తెమ్మంటే మహాభారతం తెచ్చావు? మీరేగా పెద్ద పుస్తకం తెమ్మన్నారు, అక్కడ ఉన్నటిల్లో ఇదే పెద్ద పుస్తకం. పెద్ద పుస్తకమా? నువ్వేం చదువుకున్నావు డార్లింగ్? అదేంటి పిడికలు పిగుస్తున్నావు? 5. 5? అవునండి, ప్రతి సంవత్సరం నన్ను పాస్ చేయించి 5వ తరగతికి పంపారు. మళ్ళీ కొత్త టీచర్లు వచ్చి ఈ పిల్ల 3వ తరగతికి కూడా పనికిరాదని వెనక్కి పంపారు. అప్పుడు 3 నుంచి 4కి వచ్చి 4 నుంచి 5కి వచ్చాను. మరి ఇందాక డూ యూ ఫాలో మీ అన్నప్పుడు తలెందుకు ఆడించావు? మీరు ఆడించారుగా, అందుకని నేను ఆడించాను. నాయనమ్మా, ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్. అప్సెట్ ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడడం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా. వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ లో స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పి మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడివ్వకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే టక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్. అరే ఇదేమిటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తే ఎలా అండి? పడుకుందామండి. పర్వాలేదే, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి, ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు, చెప్పండి. 9 కాలేజు, 6 ఎస్కేప్ తో రెడీగా ఉండు. ఓకే. మరి టిఫిన్ ఏం చేయమంటారు? పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు, చెప్పండి, ఓ పని అయిపోద్ది. సేమ్ అప్మాజీ. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను, ముందు చేయాల్సిన పని చేసేద్దాం. నాయనమ్మా, ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? ముసుకో. వచ్చేసింది కారులో సంజు వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ, దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాళ్ళ హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజ అని అక్కడే ఉన్నావు?
ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరూ లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, తెలుగులో 5, ఇంగ్లీషు 2గా నీకు మార్కులు. రే నేను చెప్తాను, రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పమ్మా. సంధ్య నా ప్రేమ వింధ్య, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. అది కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నే రాసినట్ట? చంపావు కదా రే. సారీ, ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళి ఇచ్చే దమ్ములు వీడికి ఉన్నాయరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకిచ్చి రాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్ మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీటా మాట. ఏమ్మా బాబీ, నన్ను ఇంటిదిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబ్జీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. ముఖం చూడు, మరచెంబులాగా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం